అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మూతి మీద పట్ట కొట్టి ఆ మూతి పళ్ళు రాలగొట్టాలండి. ఈ మాట అన్నది ఎవరంటే ఆర్కే రోజా రెడ్డి గారు. ఆమె ఇవాళ ఎలా భావించారంటే ఆమెను మించిన శుద్ధ పూస నిజంగా అసలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు లేరు అనేటువంటి భావనలో ఈ రోజారెడ్డి మాట్లాడారనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైందండి. ఎంత నీచంగా మాట్లాడారంటే ఒకటికి 10 సార్లు ఎదవలు అన్నటువంటి పదాలు వాడడం, ఈ విధంగా పళ్ళు రాలగొట్టాలి అనేటువంటి ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయడం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసే ఎదవ పనులు అనడం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎంతో ఓవర్ యాక్షన్ చేశాడట. అంటే ఈ రకమైనటువంటి ఏకవచన భాషతో మాట్లాడిన ఈ రోజా రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? అసలు ఈ రోజారెడ్డికి ఏమైనా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కనీస గౌరవం ఉందా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సమాజంలో ఉన్న మహిళలు ఈ రోజారెడ్డి మొహం చూస్తే ఎంత దారుణంగా ఈసడించుకుంటారో, ఎంత చేదరింపుగా ఆమె గురించి మాట్లాడుకుంటారో, ఇలాంటి విషయాల మీద ఏమాత్రం అవగాహన లేనట్లు రోజారెడ్డి గారు కనిపించారండి ఇవాళ. సో రోజారెడ్డి గారు చెప్పినట్లు ఈ మూతి పళ్ళు పట్ట రాలగొట్టాలంటే ఎవడెవడి పళ్ళు రాలగొట్టాలనే విషయాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. అసలు ఈ కంటెక్స్ట్ ఇవాళ జరుగుతున్నటువంటి వివాదాస్పదమైన అంశాలు అనేకం మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇవన్నిటికీ కేంద్ర బిందువు ఏంటంటే తిరుమల లడ్డూకి సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం కదా. ఆ నెయ్యి కల్తీకి సంబంధించి సిట్ నివేదిక వచ్చిన తర్వాత నుంచి కదా అనేక రకాల డ్రామాలు మొదలయ్యాయి. ఇవాళ ఈ డ్రామా ఆర్టిస్ట్, ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఈ రోజారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే జనవరి 24, 25 తేదీల్లో సిట్ నివేదికకు సంబంధించినటువంటి చర్చ మొదలైతే సుమారు వారం రోజుల పాటు ఎక్కడ ఎవరికి కనిపించకుండా దాక్కున్నటువంటి ఈ రోజారెడ్డి అంబటి రాంబాబు బూతు పర్వాన్ని అందుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఓకే మనం నోటికి వచ్చినట్లు మాట్లాడొచ్చు, ఆయన ఒక జాతి పితామహుడిని చేసేసాం, కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికే పుట్టాడు అంబటి రాంబాబు అన్నట్లు చిత్రీకరిస్తున్నాం. సో ఇప్పుడు నోటికి వచ్చినట్లు ఎరగబడిపోండి అని ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ గంపగొత్తగా జగన్మోహన్ రెడ్డి ఎగదోసినప్పుడు ఈ రోజారెడ్డి కూడా బయటకు వచ్చిందండి. ఈవిడ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ఇవాళ ఎవ్వరు అబ్జర్వ్ చేసినా కూడా అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ శ్రీవారి పవిత్రతకు సంబంధించి లేదండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదాన్ని కెమికల్స్తో తయారు చేశారనే విషయాన్ని సిట్ చాలా స్పష్టంగా చెప్పినా కూడా చాలా కంఫర్టబుల్గా ఈ పార్టీకి సంబంధించిన ఈ నాయకులందరూ నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేయడం మీద దృష్టి పెట్టారు. ఈ మెట వాళ్ళ కొత్తగా ఏమికి గుర్తొచ్చింది, బిఆర్ నాయుడు గారికి సంబంధించి వీళ్ళు కొన్ని వీడియోస్ బయటకు తీసుకొచ్చారు కదండి. ఆ వీడియోస్కి సంబంధించి బిఆర్ నాయుడు గారు మాట్లాడినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ చూస్తే అందులో అశ్లీలత ఏమైనా ఉందా? వాళ్ళు మాకు 30-32 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మేము ఉన్నాము, ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటాం, కలిసినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకోవడంలో ఏమైనా తప్పు ఉందా? అసలు అందులో ఏమైనా అశ్లీలత ఉందా అనేటువంటి కంటెక్స్ట్ కదా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని పూర్తిగా అంటే వారి మధ్య ఏదో ఒక అక్రమ సంబంధం, ఒక వివాహేతర సంబంధం ఉంది అని నిర్ధారించే విధంగా ఒక మహిళ అయ్యి ఉండి రోజారెడ్డి మాట్లాడ్డా అంటే ఆమె పేరును కూడా హిందూ లేఖ ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో ఆమె పేరును కూడా 1కి 10 సార్లు ఈమె కోట్ చేస్తూ వాళ్ళని అవమానపరిచే విధంగా మరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం అనేది అసలు ఎంతవరకు సబబు అవుతుంది అనే విషయాన్ని ఒక్కసారి రోజారెడ్డి ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆమె సోయికి తడుతుందండి. ఎవరి మూతి పళ్ళు పట రాలగొట్టాలనేటువంటి విషయం నిజంగా వాళ్ళ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో అనేక కోణాలు
అనేక కంటెక్ట్స్ మాట్లాడుతున్నారండి. కానీ ఇవాళ స్వామివారి శ్రీవారి కొండకు సంబంధించి ఇవాళ రాజకీయ దురుద్దేశాలతోటి బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయాలని ఒక మహిళను, ఆమె ఇందులేఖ గారిని తీసుకువచ్చి మధ్యలో పెట్టి ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి, అసలు యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి, మీ పరువు తీసింది బిఆర్ నాయుడు, మేము ఎవరం కాదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి రోజారెడ్డిని చూస్తే నిజంగా చాలా అసహ్యంగా అనిపిస్తుందండి ఎవరికన్నా. యూజువల్గా అంటే ఒక మహిళా నాయకురాలు కాస్త డిగ్నిఫైడ్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా వ్యవహరించాలి, నోటితో మాట్లాడేటప్పుడు కొన్ని శబ్దాలు పలికేటప్పుడు కొంత హుందాగా వ్యవహరించాలి. ఇటువంటి సోయ ఏమాత్రం లేదు మాట. బజారు మీద బరి తెగించి మాట్లాడుకునే వాళ్ళ మాట తీరు, వ్యవహార శైలి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా రోజారెడ్డి గారిని చూస్తే అదే విధంగా తోచిందండి. ఇక నిజంగా రోజారెడ్డి గారు తిరుపతి బిడ్డ అని 1కి 10 సార్లు ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా, గడిచిన నెల రోజుల నుంచి మర్చిపోయారు. ఓకే, తిరుమల లడ్డూకి సంబంధించి అనేక డ్రామాలు ఆడాం, అంబటి రాంబాబుని తీసుకొచ్చాం, కొన్ని రోజులు డ్రామా చేసాం, హెరిటేజ్ని అడ్డు పెట్టుకుని కొన్ని రోజులు డ్రామాలు చేసాం, ఇవాళ బిఆర్ నాయుడు గారికి సంబంధించి కొంత డ్రామాను నడుపుతున్నాం. సో ఈ డ్రామాలన్నిటి ఫలితంగా మన వైపుకి అన్న కాస్త టిల్ట్ వచ్చిందేమో ఇన్సిడెంట్లో అనే భావిస్తున్నట్లున్నారండి. కానీ ఇవాళ హిందువులందరూ మౌనంగా ఉన్నప్పటికీ కూడా మీరు కల్తీ లడ్డూలతోటి చేసినటువంటి దాష్టికం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి మనసుని కూడా కలచి వేసేది. నిజంగా రోజారెడ్డి గారికి ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా, ఆమెకి నిజంగా ఏ మాత్రం శ్రీవారి మీద భక్తి ఉన్నా కూడా ఇవాళ తిరుమలలో జరిగినటువంటి 1-2 ఇన్సిడెంట్స్కి కూడా బిఆర్ నాయుడు గారే బాధ్యులు అని ఏ విధంగా ఆమె చెబుతున్నారో, మరి ఆ రోజు 5 ఏళ్ల కాలం పాటు కేవలం కెమికల్స్ తోటి శ్రీవారి లడ్డూలను తయారు చేశారు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తుల మూతి పళ్ళు, ఆ వ్యక్తుల మూతి మీద పటా 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 కొట్టి పళ్ళు రాలగొట్టగలిగేటువంటి దమ్ము ఈ రోజారెడ్డికి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడాలి. కానీ ఈ రకమైనటువంటి నీచ రాజకీయాలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతా, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరినైనా ఏ విధంగా అయినా అంత నీచంగా అయినా దుర్భాషలాడతా, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి బూతు రాజకీయాలని, ఇంకే బూతు షోలు చేయడం, బూతు నవ్వులను నవ్వడం బాగా అలవాటు కాబట్టి అటువంటి బూతు కోణాలను కూడా ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో చొప్పించాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనని రోజారెడ్డి చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. సో ఇటువంటి నీచులు నిజంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించే ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నారనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ కంటెక్స్ట్లో వీళ్ళు రెచ్చిపోయినా కూడా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వాళ్ళకు ఒక చీప్ మెంటాలిటీ, ఒక రకమైన మనస్తత్వం ఉంది. ఆ రోజుల్లో బాబాయ్ మీద గొడ్డలు వేటి వేయడం కావచ్చు, ఇటీవల కాలంలో మనం చూస్తే షర్మిలారెడ్డి గారని బండ బూతులు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో తిట్టించడం కావచ్చు, అంతకంటే నీచమైనటువంటి ఆలోచన స్థితి నిజంగా ఏ రాజకీయ నాయకుడు కాదండి, ఏ అన్నా కూడా చేయడనే విషయం జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పంచు ప్రభాకర్ లాంటి వాళ్ళతోటి ఈ జగన్మోహన్ రెడ్డికి నీడలా వెంబడించేటువంటి మిథున్ రెడ్డి లాంటి ఎంపీలు కూడా వెళ్ళి ఫోటోలు దిగడాన్ని ఈ మధ్యకాలంలో మనం అనేక సందర్భాల్లో చూసాం. సో వీళ్ళందరూ కూడా ఒకే కోటరీ, వీరందరూ కూడా ఒకే కేటగిరీ, వీళ్ళందరూ ఇంటర్నల్గా డిస్కస్ చేసుకున్న తర్వాత ఎవరిని బూతులు తిట్టాలి, ఎవరి మీద బూతు వీడియోలు చేయాలి, ఎవరిని బూతు వ్యవహారాల్లోకి లాగాలి అనేటువంటి బూతు ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల పళ్ళు రాలగొట్టే దమ్ము నిజంగా ఈ రోజారెడ్డికి ఉంటే ఇలాంటి పిచ్చాపాటి మాటలు మాట్లాడాలి. కానీ నోటికి వచ్చినట్లు ఎరగబడిపోతా అంటే ఇప్పటికే ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చే అడ్రస్ లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చేశారు. ఇదే ధోరణిగానే రానున్న రోజుల్లో కూడా కొనసాగించినట్లయితే వీళ్ళ తాలూకా ప్రమాదకరమైన ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత నాశనం చేస్తాయనే స్పృహ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వస్తుంది. కాబట్టి వీళ్ళకి కనీసం ఉనికి లేకుండా రాజకీయంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తారనేది చాలా సుస్పష్టంగా భవిష్యత్తులో వీళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.